Ambajipeta Marriage Band. Directed by Dushyant, acted by Suhas, Shivani, Saranya in lead roles. Yes, title suits the story. ముందుగా మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే మూవీ అయితే బాగుంది గైస్. అంత హైప్ ఇచ్చేలా లేదు, అలాగని బోర్ కూడా కొట్టదు. స్టిల్ సీరియస్లీ డిసప్పాయింట్ అయితే చేయదు గైస్. ఇక స్టోరీ ఓపెనింగే రియల్ ఇన్సిడెంట్ బేస్డ్ మీద అని వస్తుంది. సో ఈ రియల్ ఇన్సిడెంట్ జరిగిందో లేదో మనకైతే తెలియదు. బట్ ఈ స్టోరీ ప్లాట్ వచ్చేసి 2007లో స్టార్ట్ అవుతుంది. 2007లో ఇద్దరు ట్విన్స్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ బర్త్డే రోజున వాళ్ళ ఊర్లో అంటే అంబాజీపేట అనే ఊర్లో వాళ్ళ ఊరి పెద్దతో జరిగినటువంటి కాన్ఫ్లిక్ట్స్ బేస్ మీద ఈ స్టోరీని డెవలప్ చేయడం జరిగింది. స్టోరీ అయితే కొత్తదేమి కాదు, రొటీన్ అని చెప్పాలి. రొటీన్ ప్లాట్ని రియల్ ఇన్సిడెంట్తో జోడించి డెవలప్ చేశారు. స్టోరీ చిన్నదైనప్పటికీ మూవీ ప్రజెంట్ చేసిన విధానం చాలా బాగుంది. స్క్రీన్ ప్లే చాలా బాగా నడిపించారు కాబట్టే మూవీ వర్కౌట్ అయ్యింది. ఇక రొమాంటిక్ ఫస్ట్ హాఫ్ విత్ డెరోగేటివ్ ఇంటర్వెల్, ఎమోషనల్ సెకండ్ హాఫ్. మూవీకి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ వచ్చి సాంగ్స్ అన్నమాట. శేఖర్ చంద్ర సాంగ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఊరు పరిచయం నుంచి సినిమా ఎండింగ్ వరకు కూడా స్టోరీని సాంగ్స్ తోనే నెట్టుకొచ్చారు. అఫ్ కోర్స్ సాంగ్స్ నెట్టుకొచ్చాయని చెప్పాలి కూడా. పాటలన్నీ కూడా డీసెంట్ గానే ఉంటాయి. కానీ సెకండ్ హాఫ్ లో ఒక 2 ఎమోషనల్ సాంగ్స్ ఉంటాయి. అంటే క్లైమాక్స్ కి ముందు, అంటే ప్రీ క్లైమాక్స్ లో 2 పాటలు పక్క పక్కనే ఉన్నట్టు ఫీలింగ్ ఉంటుంది. ఒకదాని తర్వాత ఒకటి వచ్చిన ఫీలింగ్ ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఎవ్రీథింగ్ ఇస్ నైస్. స్టోరీలోని కొన్ని సీన్స్ అక్కడక్కడ బాగానే అనిపిస్తాయి. శరణ్య పోలీస్ స్టేషన్ సీన్ కానీ క్లైమాక్స్ సీన్ కానీ చాలా చాలా బాగుంటుంది. ఇక క్యారెక్టరైజేషన్ విషయానికి వస్తే క్యారెక్టరైజేషన్ బిల్డ్ చేసుకున్న విధానం కూడా చాలా చాలా బాగా అనిపిస్తుంది. మళ్ళీ క్యారెక్టర్ అయినా, లక్ష్మి క్యారెక్టర్ అయినా, పద్మ క్యారెక్టర్ అయినా, సంజీవి క్యారెక్టర్ అయినా, వెంకట్ బాబు క్యారెక్టర్ అయినా, ఇలా ఎవ్రీ వాళ్ళ మాడ్యూల్ వాళ్ళ డిజైన్ చాలా బాగుందన్నమాట. వాళ్ళ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్ డిజైన్ అనేది చాలా బాగా ప్రజెంట్ చేశారు డైరెక్టర్ గారు. డెబ్యూటెంట్ డైరెక్టర్ అయినా చాలా బాగా క్యారెక్టరైజేషన్ రాసుకోవడం, స్టోరీ చిన్నదైనప్పటికీ, రొటీన్ ప్లాట్ అయినప్పటికీ చాలా బాగా ప్రజెంట్ చేయడం, స్క్రీన్ ప్లే తోటి చాలా బాగా ప్రజెంట్ చేశారు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సుహాస్, శరణ్య, ప్రదీప్ వీళ్ళిద్దరి క్యారెక్టర్కి చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది మూవీలో. త్రూఅవుట్ ద మూవీ వీళ్ళిద్దరి మీదే బేస్ అయి ఉంటుందన్నమాట. సో స్టార్టింగ్ లో రొమాంటిక్ సీన్స్ తో, లవ్ స్టోరీతో స్టార్ట్ అవుతుంది మూవీ. ఫస్ట్ హాఫ్ మొత్తం సుహాస్ కెరియర్ లోనే ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పాలి. శరణ్యకు కూడా మంచి ఇంపార్టెన్స్ ఇచ్చారు. శరణ్య క్యారెక్టర్ కి బాగుంటుంది. డెబ్యూటెంట్ అయినటువంటి శివాని పర్ఫార్మెన్స్ కూడా చాలా చాలా బాగా అనిపిస్తుంది. రొమాంటిక్ సీన్స్, లవ్ స్టోరీ ట్రాక్ అదంతా చాలా చాలా బాగా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం వీళ్ళిద్దరితోటి ఉంటుంది. ఖచ్చితంగా చూడాల్సినటువంటి మూవీ, చాలా చాలా బాగుంటుంది. ఇలాంటి మూవీ రివ్యూస్తో మళ్ళీ మీ ముందు వస్తుంటాను కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. ఇలాంటి మూవీ రివ్యూస్తో మళ్ళీ మీ ముందు వస్తుంటాను. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై. సీ యూ, సైనింగ్ ఆఫ్.